భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయకుండతంలో హోమగుండం. దున్నంటి కోటిలింగాల పూజ కదయ్య, అగ్నిగుండం కోటిలింగాల పూజ కదయ్య. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అగ్నిగుండంలో స్వామివారి యొక్క స్వరూపం. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయకుండంలో ప్రతినిత్యము భగవాన్ శ్రీ వెంకటేశ్వర అగ్నిగుండంలో స్వామివారి యొక్క స్వరూపం. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ వెంకటేశ్వర వారు అగ్ని స్వరూపంతో మనకు దర్శనమిస్తూ ఎన్నో గ్రామాల్లో అగ్నిగుండాలు వేస్తూ ఆ గ్రామంలోని కర్మల్ని, రోగాలని, అరిష్టాలని తొలగిస్తూ ఆ గ్రామంలో అగ్నిగుండం వెలుగుతో జ్ఞానాన్ని ప్రసరింపజేసి ఆ జ్ఞానం యొక్క తత్వాన్ని వాళ్ళకి అర్థము కాకపోయినా ఆ వెలుగుతో ఆ గ్రామాన్ని ఉద్ధరింపజేసి జ్ఞానంతో ఉద్ధరింపజేసి ఆ హోమం అగ్నిగుండం ద్వారా కర్మ ప్రక్షాళన చేసి ఆయా గ్రామాల్లో వర్షాలు కురిపించడం, ఆరోగ్యాలు ఇవ్వటం, అట్లాగే ఆహారాన్ని వారి యొక్క కష్టార్జితంతో వాళ్ళకి దొరికేటట్టు చేయటం శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారు ముఖ్య ఉద్దేశంగా చేశారు. అందుకని ఏ గ్రామంలో పాదం మోపినా వర్షం పడేది, ఏ గ్రామంలో ఏ ఇబ్బందులున్నా అక్కడ అగ్నిగుండాన్ని ఏర్పడేశారు. ఇక్కడ అగ్నిగుండం అంటే కోటి లింగాలతో సమానమైంది. కోటి లింగాలకి ఉద్భవిస్తే ఎంత ఫలితం ఉంటుందో భగవాన్ శ్రీ వెంకటేశ్వర అగ్నిగుండంలో అంత శక్తిగా ఉంటుందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు హోమగుండం అంటారు, అగ్నిగుండం అంటారు, దుని అంటారు. అగ్ని స్వరూపమే పరమాత్ముడైనప్పుడు, ఆ పరమాత్మే పరంధాముడైనప్పుడు ఏ రూపంలో ఏ విధంగా పిలుచుకున్నా ఆ తత్వం మనం అర్థం చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. కానీ దాని యొక్క విపరీత అర్థాలు తెస్తే ఎవరికీ అర్థం కాదు. ఓం నారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయకుంఠాశ్రమం సంగం జాగర్ల మూడి.